రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. ఎన్నో రోజులుగా వడ్డీ తగ్గుతుందని ఎదురుచూస్తున్న గృహ రుణ గ్రహీతలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కరోనా తర్వాత తొలిసారి రెపో రేటు తగ్గింది. రెపో రేటును 6.5% నుంచి 6.25% తగ్గించడంతో రెపో ఆధారిత ప్రామాణిక రుణ వడ్డీ రేట్లను ఈ మేరకు తగ్గించేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా హౌస్ లోన్ తీసుకోబోతున్న వారికి ప్రయోజనం చేకూరనుంది. ఆర్బీఐ రెపో రేటును సవరించినప్పుడల్లా ఈ ప్రభావం రెపో ఆధారిత వడ్డీ రేట్లపై ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు రెపో రేటుకు 2.65 నుంచి 2.75% వరకు అదనంగా వడ్డీ రేటును వసూలు చేస్తుంటాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తీసుకుంటే గృహ రుణంపై రెపో రేటును అదనంగా 2.65% కలిపి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటును విధిస్తోంది. అన్ని బ్యాంకులు ఇదే విధానాన్ని పాటిస్తుంటాయి. రెపో రేటు తగ్గడంతో దీని ఆధారంగా ఉన్న వడ్డీ రేట్లు 0.5% వరకు తగ్గనున్నాయి. గృహ రుణ వడ్డీ రేటు తగ్గినప్పుడు చాలా మందికి ప్రయోజనం చేకూరుతుంది. 20 ఏళ్ల వ్యవధికి 8.75% వడ్డీకి రుణం తీసుకున్నారనుకుందాం. మార్చి వరకు 12 నెలవారీ వాయిదాలు చెల్లిస్తే ఏప్రిల్ నుంచి 25 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో వ్యవధి పూర్తయ్యే నాటికి వడ్డీ లక్షకు 8,417 రూపాయల వరకు తగ్గుతుంది. ఉదాహరణకు మీరు 50 లక్షల రుణం తీసుకుంటే వ్యవధి 10 నెలలు తగ్గుతుంది. దీనివల్ల దాదాపు 4.20 లక్షల మేర ఆదా అవుతాయి. మంచి క్రెడిట్ స్కోరున్న రుణగ్రహీతలు ఇతర బ్యాంకులో తమకు తక్కువ వడ్డీకి రుణాన్నిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 8.75% వడ్డీకి రుణం తీసుకున్నవారు 8.25%కి మారితే 20 ఏళ్ల వ్యవధి రుణంపై లక్షకు వడ్డీ 14,480 ఆదా అవుతుంది. దీని అర్థం లక్షకు 15% పొదుపని బ్యాంక్ బజార్ సీఈఓ అదిల్ శెట్టి విశ్లేషించారు. ఇటీవలి పన్ను మినహాయింపులు ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గింపును పరిగణలోకి తీసుకుంటే వేతన జీవులకు మంచి ప్రయోజనం కలిగించే అంశాలేనని ఆయన అభిప్రాయపడ్డారు. రెపో రేటు తగ్గింపు ప్రభావం రుణగ్రహీతలకు సానుకూలంగా ఉంటుంది. ఇదే తరుణంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని ఆలోచిస్తున్న వారికి ప్రతికూలమని చెప్పాలి. కొన్ని బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో ఇలాంటివి ఇక నుంచి రాకపోవచ్చు. వడ్డీ రేట్లు కాస్త తగ్గాయి కాబట్టి కొత్తగా రుణం తీసుకునే వారికి మంచి అవకాశంగా చెప్పొచ్చు.